హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. సో చాలామంది ఆస్పిరెంట్స్ రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ నుంచి అంటే డిఫరెంట్ బ్యాంకింగ్ నుంచి ఆర్బీఐ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఐబీపీఎస్ కావచ్చు, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, వీటన్నిటి నుంచి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ కొత్త ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఫస్ట్ అటెంప్ట్ చేసే వాళ్ళకి కొంత డౌట్స్ కానీ కొన్ని భయం కానీ ఇలాంటివి ఉంటాయి. సో ఫస్ట్ అటెంప్ట్లోనే ఎగ్జామ్స్ని ఎలా క్రాక్ చేయాలి, సో దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. 9 హ్యాక్స్ టు క్రాక్ ఎనీ బ్యాంక్ ఎగ్జామ్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. ఇవి ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళకి యూజ్ అవుతాయి, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి యూజ్ అవుతాయి. ఇక్కడ నేను చెప్పే ప్రతి పాయింట్స్ కూడా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు మనకు రీసెంట్గానే ఐబీపీఎస్ క్యాలెండర్ అయితే రావడం జరిగింది. సో వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతాయి. దాంతోపాటు రాబోయే ఎస్బీఐ, ఆర్బీఐ ఇలాంటి అన్ని ఎగ్జామ్కి యూజ్ అవుతాయి. సో కాబట్టి ఇక్కడ నేను చెప్పబోయే ప్రతి పాయింట్ మీరు ఫోకస్గా అబ్జర్వ్ చేయాలి. ఒకసారి ఇక్కడ చూడండి. ఫస్ట్ పాయింట్, so know the bank exam syllabus and exam pattern. Whatever exam you are preparing, RBI, SBI, IBPS, RRB or other insurance exams, whatever exam, first you should know the selection process. If it is PO, what is the exam pattern selection process? If it is a clerk, what is the exam pattern, what is the syllabus selection process? So ఇది మీకు తెలియాలి. దాంతో పాటు each and every subject you should know the complete clear syllabus. అండ్ ప్రతి సిలబస్ని కూడా డెఫినెట్గా బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, లాజిక్స్ నేర్చుకోవాలి అండ్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి. ద ఫస్ట్ లెవెల్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ అ కంప్లీట్ క్లారిటీ అబౌట్ ద ఎగ్జామ్ ప్యాటర్న్, సెలెక్షన్ ప్రాసెస్ అండ్ సిలబస్. 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చెప్తున్నాను. తర్వాత మీకు ప్రతి సబ్జెక్ట్స్ మీరు ఏదైతే సిలబస్లో చూసారో, ఏదైతే ఎగ్జామ్ ప్యాటర్న్లో ఇచ్చారో ఆ టాపిక్స్ అన్నిటి మీద, ఆ సబ్జెక్ట్స్ అన్నిటి మీద కంపల్సరీ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ అ బేసిక్ కాన్సెప్ట్స్. అండ్ ఏ టాపిక్స్కి అయితే బెస్ట్ లాజిక్స్ ఉన్నాయో ఆ లాజిక్స్ మీరు కంపల్సరీ నేర్చుకోవాలి. వాటి నుంచి వేరెవర్ రిక్వైర్మెంట్ ఇస్ దర్ యూ షుడ్ టేక్ షార్ట్ నోట్స్. సో రివిజన్ పర్పస్లో మీకు చాలా యూజ్ అవుతుంది. ఇవి మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ మీరు ఒకసారి ఇక్కడ గమనించండి. సో ప్రాపర్ ప్రాక్టీస్ ఉండాలి. ఒక ప్రాపర్ షెడ్యూల్ చేసుకొని ఆ ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలంటే డెఫినెట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆర్ గివింగ్, వాట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆర్ గివింగ్ అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ ఎగ్జామ్లో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మెమరీ క్వశ్చన్స్ చేయాలి. తర్వాత రెగ్యులర్ బేసిస్లో ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు కావచ్చు, సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్ కావచ్చు అండ్ టాపిక్ వైజ్ మాక్ టెస్ట్లు రాయాలి. రాసిన దాని నుంచి కంపల్సరీ అనాలిసిస్ చేసుకోవాలి. మనం ఏం బుక్స్ యూజ్ చేయాలి, ఏం క్యూజెస్ యూజ్ చేయాలనేది ఒక ప్రాపర్ ముందుగానే ఐడియా ఉండాలి. సో దాని ప్రకారం వెళ్ళాలి. బట్ నెంబర్ ఆఫ్ బుక్స్ ముందు పెట్టుకొని చేయడం కాదు. ఇక్కడ వన్స్ మీరు ఒక దగ్గర కోచింగ్ తీసుకున్నారంటే అక్కడ ఉన్న బుక్స్, అక్కడ ఇచ్చే నోట్స్, అక్కడ క్లాసెస్ అటెండ్ అయితే సరిపోతుంది. మళ్ళీ స్టాండర్డ్ బుక్స్ అన్ని ముందలేసుకొని మనకు ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయితే ఓకే. బట్ ఆల్రెడీ మనకు క్యాలెండర్ వచ్చినప్పుడు లాస్ట్ మూమెంట్లో ఒక 5-6 మంత్స్ ఉన్నప్పుడు అలాంటి రిస్క్ చేయొద్దు. సో ఒక ప్రాపర్ బుక్స్ తీసుకొని ఆ సెట్ ఆఫ్ బుక్స్ని, అక్కడ ఇచ్చిన క్లాసెస్ని, అక్కడ ఉన్న టెస్ట్లని ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. బట్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఆ బెస్ట్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవడము, బెస్ట్ క్లాసెస్ని సెలెక్ట్ చేసుకోవడము అది ముందుగానే చూసుకోవాలి, రైట్? అండ్ మనం ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు ఈ అనాలిసిస్ చేసేటప్పుడు తెలుస్తుంది ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాము, ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నాము, ఏ ఏరియాస్లో మనం స్ట్రాంగ్ ఉన్నాము, ఏ ఏరియాస్లో వీక్ ఉన్నాము, వాటిని ఐడెంటిఫై చేసి ఆ వీక్ ఏరియాస్ మీద వర్కౌట్ చేయాలి. దెన్ అప్పుడు మనకి ఇంకా క్లారిటీ వస్తుంది, ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. బట్ ప్రాక్టీస్, అనాలిసిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మనం రీచ్ అవ్వడానికి ప్రాక్టీస్, అనాలిసిస్. దెన్ ఇక్కడ చూస్తే మీరు ఆల్వేస్ ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ బ్యాంక్ ఎగ్జామ్ ఆర్ ఎనీ బ్యాంక్ ఎగ్జామ్ యూ షుడ్ వర్క్ ఆన్ టైమ్ మేనేజ్మెంట్, స్పీడ్ అండ్ యాక్యురసీ. ఈ టైమ్ మేనేజ్మెంట్, స్పీడ్, యాక్యురసీ వర్క్ అవ్వాలంటే డెఫినెట్గా నేను చెప్పినట్టుగా ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ మీద క్లారిటీ ఉన్న తర్వాత వాటి యొక్క బేసిక్ కాన్సెప్ట్స్, లాజిక్స్ నేర్చుకుంటే, ప్రాక్టీస్ ఉంటే డెఫినెట్గా నువ్వు టైం మేనేజ్మెంట్ చేయగలవు. అండ్ డెఫినెట్గా నీకు స్పీడ్ అండ్ యాక్యురసీ వస్తుంది. ఎందుకు అని అంటే డెఫినెట్గా టైం మేనేజ్మెంట్ ఏంటంటే మనం ఇంతకుముందు మనకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ సబ్జెక్ట్ తీసుకుంటే రీజనింగ్లో మీకు ఒక 35 క్వశ్చన్స్ ఇచ్చి 20 minutes టైం ఉంటుంది, సెక్షనల్ టైం. ఓవరాల్గా మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ తీసుకుంటే
100 క్వశ్చన్స్కి మనకు 60 మినిట్స్ టైం ఉంటుంది. అంటే మనకు 60 మినిట్స్లో ఈ 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే ప్రతి క్వశ్చన్కు నీకు ఒక 1 మినిట్ కూడా టైం లేదు. 30-40 సెకండ్స్ టైంలో నువ్వు చేయాలి అని అంటే డెఫినెట్గా నీకు ఆ బేసిక్ కాన్సెప్ట్స్ లాజిక్స్ తెలిసి ఉండాలి. అప్పుడు మనం టైం మేనేజ్మెంట్ చేయగలం. బట్ లాజిక్స్ నేర్చుకోవడం ఒకటే కాదు, ఆ లాజిక్స్ని ఎలా అప్లై చేయాలి దాని ప్రాక్టీస్ నుంచి వస్తుంది. సో రెగ్యులర్ బేస్లో వెన్ ఎవర్ యూఆర్ ప్రాక్టీసింగ్ టాపిక్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ ఫుల్ లెంత్ టెస్ట్, అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. యూ కెన్ మెయింటైన్ టైం మేనేజ్మెంట్. దెన్ స్పీడ్. ఈ స్పీడ్ ఓన్లీ థింగ్ ఈజ్ యూ షుడ్ లెర్న్ బెస్ట్ లాజిక్స్, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. దెన్ యూ కెన్ మెయింటైన్ స్పీడ్ ఆల్సో. సో యాక్యురసీ ఏంటంటే ఈ 100 క్వశ్చన్స్కి నువ్వు ఒక 50 అటెంప్ట్ చేస్తే 50 అవుట్ ఆఫ్ 50 రైట్ అయి ఉండాలి. నువ్వు 50 అటెంప్ట్ చేసి ఓన్లీ 30 రైట్ అయినంటే రిమైనింగ్ 20 రాంగ్ అన్నట్టే కదా. సో రాంగ్ అయిన వాటికి మనకి ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా ఈ యాక్యురసీ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎగ్జామ్స్లో. సో ఈ 3 పాయింట్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకసారి మీరు ఇక్కడ గమనించండి. డోంట్ స్పెండ్ మోర్ టైమ్ అన్న సింగిల్ క్వశ్చన్. ఎగ్జామ్ రాసేటప్పుడు యాక్చువల్ ఎగ్జామ్లో ఆర్ ప్రాక్టీస్ మాక్ టెస్ట్లో ఎక్కడైనా కూడా ఒక క్వశ్చన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. ఎందుకంటే మనకు ఇక్కడ సెక్షన్ టైం ఉంటుంది. 20 మినిట్స్ ఇచ్చి 35 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, లేదంటే 100 క్వశ్చన్స్ ఇచ్చి 60 మినిట్స్లో ఆన్సర్ చేయాలి అని అంటే డెఫినెట్గా ఒకదాని మీద టైం స్పెండ్ చేస్తే మనం మొత్తం క్వశ్చన్స్ కంప్లీట్ చేయలేము. కాబట్టి ఎగ్జామ్లో ఒక సబ్జెక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్ ఆర్ రీజనింగ్లో 35 క్వశ్చన్స్ నువ్వు సెలెక్ట్ చేసుకొని 20 మినిట్స్లో చేయాలి అని అంటే ఆ 35 క్వశ్చన్స్లో విచ్ టాపిక్ యూ హ్యావ్ టు అటెంప్ట్ ఫస్ట్, దట్ ఈజ్ సెలెక్షన్ ఆఫ్ టాపిక్. అంటే ఏ టాపిక్ని ముందు అటెంప్ట్ చేయాలి, ఏ టాపిక్ని సెకండ్ అటెంప్ట్ చేయాలి, ఏ టాపిక్ని లాస్ట్ అటెంప్ట్ చేయాలనే క్లారిటీ మనకి ఎగ్జామ్ రాసే ముందే ఉండాలి. అవన్నీ కూడా నేను ఒక వీడియోలో చేశాను మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో. IBPS 2024 అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో మీరు ఆ వీడియో చూడవచ్చు. కంప్లీట్ అనాలిసిస్ ఇచ్చాను ఎక్కడ ఎలా చేయాలనేది. ఆ సెలెక్షన్ ఆఫ్ టాపిక్ అంటే ఏ టాపిక్స్ని ఫస్ట్ అటెంప్ట్ చేయాలి ఆబ్వియస్లీ. సో విచ్ ఎవర్ టాపిక్స్ ఆర్ హ్యావింగ్ బెస్ట్ లాజిక్స్, విచ్ ఎవర్ టాపిక్స్ ఆర్ సింపుల్ అకార్డింగ్ టు ద లాజిక్ ఆర్ కాన్సెప్ట్, సో ఆ టాపిక్స్ ఫస్ట్ చేయండి. విచ్ ఎవర్ టాపిక్స్ ఆర్ టేకింగ్ మోర్ టైం టేకింగ్ ఉంటే వాటిని లాస్ట్లో చేయాలి. సో ఆ ప్రాసెస్ ప్రకారం మనం వెళ్ళాలి. సో యా, దీని ప్రకారం ఇక్కడ మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినప్పుడు ఏ టాపిక్స్ రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి, వెయిటేజ్ని బట్టి అండ్ అదేవిధంగా డిఫికల్టీ లెవెల్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత చూడండి, సో డోంట్ నెగ్లెక్ట్ కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్, ఈవెన్ కంప్యూటర్స్ ఆల్సో. సో వీటిని నెగ్లెక్ట్ చేయొద్దు. డైలీ న్యూస్ పేపర్ చదువుతుండాలి. దానివల్ల మనకు కరెంట్ అఫైర్స్ కానీ వొకాబులరీ కానీ డెవలప్ అవుతుంటాయి. కాబట్టి ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత మెయిన్స్ చూద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అలా చేయకుండా ఫస్ట్ నుంచే వీటి మీద కూడా కొంత టైం స్పెండ్ చేయాలి. అదేవిధంగా రెగ్యులర్ బేసిస్లో మనకు కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్టార్టింగ్ డే నుంచి కూడా ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా మనం ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి. దాంతోపాటు రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి. కాన్సెప్ట్స్ నేర్చుకోవడము, లాజిక్స్ నేర్చుకోవడం కాదు, ద ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ టాపిక్ వైజ్ ఫుల్ లెంత్ టెస్ట్ ఏదైనా కూడా టిల్ ఎగ్జామ్ వరకు మన ప్రాక్టీస్ అయితే కంపల్సరీ ఉండాలి. దాని 8th పాయింట్ ఒకసారి చూడండి. సో మనకు జనరల్గా ఆ క్వశ్చన్స్ ఏదో ఒకటి మనకు తెలియకుండా ఆన్సర్ చేయడము, ఇలాంటివి ఏదో గెస్ చేసి ఆన్సర్ చేయడం ఇలాంటివి చేయొద్దు. ఎందుకనంటే మనకి ఇక్కడ నెగిటివ్ మార్క్స్ 1/4 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. కాబట్టి అలాంటివి తీసుకోవద్దు, అలాంటివి చేయొద్దు. ఇఫ్ యూ డోంట్ నో ద క్వశ్చన్ ఆర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఐడియా ఆఫ్ దట్ పర్టికులర్ క్వశ్చన్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైమ్, జస్ట్ స్కిప్ దట్ క్వశ్చన్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. దెన్ 9th పాయింట్, అండ్ కాన్ఫిడెన్స్ అండ్ పాజిటివిటీ కంపల్సరీ చాలా చాలా ఇంపార్టెంట్. స్టే కామ్ అండ్ ఫోకస్డ్ ఆన్ ది ఎగ్జామ్. సో మనము డెఫినెట్గా మీరు చేయాల్సిందంతా చేయండి, బట్ ఆ కాన్ఫిడెంట్గా ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు మనం ప్రాక్టీస్ కానీ ప్రిపరేషన్ కానీ చేయాలి. మనం పాజిటివిటీతోనే ఎగ్జామ్కి వెళ్ళాలి. ఎగ్జామ్లో కూర్చొని మళ్ళీ ఇవన్నీ ఆలోచించొద్దు ఎలా అవుతుంది ఏంటి అనేది. బట్ ఎగ్జామ్లో కాన్ఫిడెంట్గా పాజిటివ్గా డెఫినెట్గా ఫుల్ ఎగ్జామ్ క్లియర్గా రాసే విధంగా ఉండాలి. సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకుంటే డెఫినెట్గా ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా డీటెయిల్డ్గా ఈ బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం, IBPS ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం డీటెయిల్ వీడియోస్ అన్నీ కూడా మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో IBPS 2024-25 అనే ప్లేలిస్ట్లో మనం డీటెయిల్గా అన్ని వీడియోస్ పెట్టాము. కాబట్టి వాటిని చూడండి. దాంతోపాటు మన అకాడమీ నుంచి ఆఫ్లైన్ అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్, బ్యాంకింగ్ ఫౌండేషన్ బ్యాచెస్ రెగ్యులర్గా స్టార్ట్ అవుతూనే ఉంటాయి. కాబట్టి వాటి కోసం మన
అకాడమీలో ఆఫ్లైన్ డెమో అటెండ్ అవ్వండి. ఒకవేళ ఆన్లైన్ కావాలనుకున్న వాళ్ళు అంజూస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందరూ కూడా విజిట్ చేయండి. ఇవన్నీ కూడా మీకు చాలా చాలా యూజ్ అవుతాయి. బట్ ఇక నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈసారి ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.